హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు. గడిచిన 4-5 రోజులుగా ఆయన ఢిల్లీలో ఉన్నారు. కవిత బెయిల్ అంశానికి సంబంధించి కోర్టు వ్యవహారాలు, లీగల్ ఇష్యూస్ చూడడం కోసం గడిచిన 4-5 రోజులుగా ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీల ఫిరాయింపులకు సంబంధించి ఆయన మాట్లాడుతూ వచ్చారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను బలవంతంగా కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలో చేర్చుకుంటోంది. దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకుని రాహుల్ గాంధీ నీతులు చెబుతున్నారు. కానీ అక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటి? అది రాజ్యాంగంలో ఉన్నదానికి భిన్నమైంది కదా, ఎందుకు రాహుల్ గాంధీ స్పందించరు అంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ చేసిన సందర్భంగానే తర్వాత ఆయన చిట్ చాట్లో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ చిట్ చాట్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఫలితాలపైన, మన వచ్చిన ఎన్నికల ఫలితాలపైన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి ఆశ్చర్యం కలిగించింది అని కేటీఆర్ అన్నట్లుగా చిట్ చాట్లో మాట్లాడినట్లుగా వార్తలు వస్తున్నాయి. సో అక్కడ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినప్పటికీ, ప్రధానంగా సంక్షేమం పేరుతో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పటికీ, సంక్షేమాన్ని సాచ్యురేషన్ స్థాయిలో అమలు చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పటికీ అక్కడ ఓడిపోవడం అనేది ఆసక్తి కలిగిస్తోంది అనేది కేటీఆర్ చెప్తున్న మాట. అంతేకాదు, అక్కడ కేతిరెడ్డి లాంటి వాళ్ళు ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ, ప్రతినిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ సర్వీస్ చేస్తూ వస్తే, అలాంటి వ్యక్తులు కూడా అక్కడ ఓడిపోవడం అనేది మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది అనే విషయాన్ని కేటీఆర్ చెప్తున్నారు. అయితే ఈ స్థాయిలో ఓటమి చెందుతున్న సందర్భంలో కూడా 40% ఓట్లను సాధించడం, 40% ఓట్ బ్యాంక్ని నిలబెట్టుకోవడం, ఆ స్థాయిలో ఓట్లు సాధించుకోవడం అనేది ఖచ్చితంగా చిన్న విషయం ఏమీ కాదు అనేది కేటీఆర్ చెప్తున్నమాట. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అవ్వడానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తోంది. వైఎస్ షర్మిలను ముందు పెట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ గేమ్ స్టార్ట్ అయింది. వైఎస్ఆర్కి సంబంధించిన వారసత్వాన్ని మాకు మాత్రమే వస్తుంది, ఆ వారసత్వం మాకే వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ని విడదీసి చూడలేము. సో కాంగ్రెస్ పార్టీలోకి ఇంతకుముందు పార్టీని వదిలేసి వెళ్ళిన వాళ్ళంటూ వెనక్కి రండి, అందరూ మళ్ళీ వెనక్కి రండి అంటూ ఒక క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనే దానిపైన కూడా ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్కి రాజకీయ వారసుడు ఎవరు అనే దానిపైన కూడా ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉంటారు. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం కోసం పనిచేసినట్లుగా భావించాలి తప్ప ఆమెని అక్కడ పొలిటికల్ ఫోర్స్గా చూడలేమనేది కేటీఆర్ చెప్తున్నమాట. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ వారసుడిగా జగన్మోహన్ రెడ్డే ఉంటారు. జగన్మోహన్ రెడ్డినే ప్రజలు వారసుడిగా గుర్తించారనే విషయాన్ని కూడా ఆయన చెప్తున్నారు. అక్కడ ఓడిపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఒక హీరోగా నిలిచిపోయారు అనేది కేటీఆర్ చెప్తున్నమాట. సో అక్కడ వైఎస్ షర్మిల హీరో కాదు, జీరోగానే మిగిలిపోయారు. ఆమె తమ పార్టీ కోసమో తమ కోసమో కాకుండా జగన్మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా గడిచిన ఎన్నికల్లో అర్థమైంది. ఈ నేపథ్యంలో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కానీ వైఎస్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి ఆసక్తి చూపించే పరిస్థితి ఉండదు అనేది కేటీఆర్ చెప్తున్నమాట. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగించాయని ఆయన చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు పోటాపోటీగా ఉంటాయంటూ భావించినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటూ మెజారిటీ సర్వేలు చెప్పాయి. మేము అటువంటి అంచనాలతోనే ఉన్నాము. కానీ ఆ తరహా ఫలితాన్ని చూసిన తర్వాత ప్రజలు ఎందుకు సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపించలేదు, సంక్షేమ కార్యక్రమాలని సాచ్యురేషన్ స్థాయిలో అమలు చేసినప్పటికీ ఓట్లు ఎందుకు వేయలేదు అనేది తమకు ఆశ్చర్యం కలిగించింది అనేది కేటీఆర్ చెప్తున్నమాట.